హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నెక్స్ట్ మంత్ రాబోయే అప్కమింగ్ మొబైల్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈసారి చాలా ఎక్కువ మొబైల్స్ రావట్లేదు, కానీ వచ్చే మొబైల్స్ అయినా మంచి మొబైల్సే రాబోతున్నాయని చెప్పేసి మనం లీక్స్ ద్వారా అర్థం చేసేసుకోవచ్చు. సో దానిలో ఫస్ట్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ సిరీస్. సో రెడ్మీ వాళ్ళు లాస్ట్ టైం లాంచ్ చేసిన ఏ మొబైల్ కూడా అంతగా సక్సెస్ కాలేదు. రెడ్మీ నోట్ 12 సిరీస్ గురించి మాట్లాడినట్టయితే ఇక జనాలు దాన్ని దేకనే లేదు. సో దానికంటే ముందు సిరీస్ ఓకే యావరేజ్ ఉండే, దానికంటే ముందుదే బాగుండే. ఇక రెడ్మీ 10 సిరీస్ తర్వాత నుంచి మొబైల్స్ అనేవి మార్కెట్లోకి అంత మంచిగా రాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు మార్కెట్లో రెడ్మీకి పోటీగా ఈ మధ్య కాలంలో చాలా బ్రాండ్స్ అనేవి మంచి మొబైల్స్ని లాంచ్ చేస్తున్నాయి. ఒకప్పుడు గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ వాళ్ళు నోట్ సిరీస్ మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు అంటే ఇక గన్ షాట్గా అది హిట్టే కొట్టేది. కాకపోతే ఇప్పుడు అన్ని ఫ్లాప్లే అయిపోతున్నాయి. మరి ఈసారి ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్ తోటి వీళ్ళు కంబ్యాక్ అవుతారు అని చెప్పేసి అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పటికే లీక్ అయిన స్పెక్స్ ప్లస్ దాని యొక్క డిజైన్. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే వాళ్ళు అవే డిజైన్ తోటి కూడిన మొబైల్స్ని మార్కెట్లోకి కొంచెం స్పెసిఫికేషన్స్ మార్చి తీసుకొచ్చారు. కాకపోతే జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐక్యూ వాళ్ళు, తర్వాత మన రియల్మీ వాళ్ళు, అంతేకాకుండా వీళ్ళ బ్రాండ్ నుంచే ఉన్న సబ్ బ్రాండ్ పోకో, ఇలా చూసుకున్నట్టయితే అన్ని బ్రాండ్స్ అనేవి మంచి మొబైల్స్ తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసి, ఎస్పెషల్లీ ఇక మనకు వన్ప్లస్ గురించి మాట్లాడితే వన్ప్లస్ వాళ్ళు కూడా బడ్జెట్ కేటగిరీలోకి ఎంట్రీ అయిపోయారు. ఈ మధ్య చూసుకున్నట్టయితే లావా, టెక్నో, ఇన్ఫినిక్స్ వీళ్ళకేమైందేమో వీళ్ళు కూడా మంచి మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. సో మరి ఇలా ఉక్కిరి బిక్కిరి చేసేసరికి రెడ్మీ వాళ్ళ గురించే మర్చిపోయారు. అసలు ఏదైనా మొబైల్ని 15,000 20,000 కొనుక్కోవాలంటే ఒకప్పుడు రెడ్మీ మొబైల్ అని చెప్పేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. మొత్తం ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే వీళ్ళు రెడ్మీ నోట్ 13 సిరీస్ తోటి మార్కెట్లకు మొబైల్స్ని, ఇండియన్ మార్కెట్లకు మొబైల్స్ని తీసుకొని రాబోతున్నారు. సో దానిలో మనకు రెడ్మీ నోట్ 13 4G, రెడ్మీ నోట్ 13 5Gతో పాటు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అని చెప్పేసి ఈ మొబైల్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనిలో ఎక్కువగా హైప్ ఎక్కడ ఉంది అని అంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఏదైతే ఉంటుందో దానికైతే ఎక్కువగా హైప్ ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పటికే లీక్ అయిన దీని డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి రిఫ్రెషింగ్ డిజైన్ తోటి వీళ్ళు మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ దీనిలో యూస్ చేయబోతున్నారు. అంతేకాకుండా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు రిఫ్రెషింగ్ డిజైన్ తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇంకోటి ఏంటంటే దీనిలో మనకు IP68 రేటింగ్ ఉండబోతుంది. అంతేకాకుండా 1.5K డిస్ప్లే కూడా దీనిలో యూజ్ చేయబోతున్నారు. అంటే ఈసారి స్పెసిఫికేషన్స్ పరంగా అప్గ్రేడ్ ఉండడంతో పాటు మరి తక్కువ ప్రైజింగ్లోనే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తక్కువ ప్రైజింగ్లో తీసుకొని రాలేదనుకోండి ఇక రెడ్మీని మర్చిపోతారు జనాలు. అంతేకాకుండా ఈసారి ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఈ రెండింటి మధ్యలో స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్స్ అనేది ఉండబోతుంది. ఇప్పుడు మీరు లాస్ట్ టైం మొబైల్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, 200 మెగాపిక్సెల్ ఒక దాంట్లో ఇచ్చేవాళ్ళు, 108 మెగాపిక్సెల్ ఒక దాంట్లో ఇచ్చేసి సేమ్ ప్రాసెసర్ అంతా సేమ్ టు సేమ్ ఉండేది. కొంచెం చేంజెస్ చేసేసి దానికి ఒకదానికి 30,000 పెట్టేటోళ్ళు, ఇంకొక దానికి 20,000 పెట్టేటోళ్ళు. జనాలుగా ఇక అంత తెలివి తక్కువ వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కదా, 20,000 అనేది 30,000 మర్చిపోయేది. సో మేము కూడా అదే రికమెండ్ చేసేది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ఇలాంటి స్ట్రాటజీ కాకుండా ఈసారి ప్రాసెసర్ని కూడా చేంజ్ చేసి తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 ప్రో ఏదైతే ఉంటుందో దానిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 2ని యూస్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి ఇలా తీసుకొచ్చారనుకోండి మనకు డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక మరి హయ్యర్ వేరియంట్లో లాగా దీనిలో కర్వ్డ్ డిస్ప్లే ఇవ్వకపోయే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే తక్కువ ప్రైజింగ్లో తీసుకొస్తారు కావచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనము రెడ్మీ నోట్ 13 5G గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని అయితే దీనిలో యూస్ చేయబోతున్నారు. అయితే ఈ మొబైల్ అనేది 15,000 దగ్గరలోనే తీసుకొని రావాలి. 15,000 కంటే ఎక్కువ తీసుకొచ్చారు అంటే టాటా బాయ్ అని చెప్పుడే అయింది. మరి రెడ్మీ వాళ్ళు ఈసారి ఎటువంటి స్ట్రాటజీ తోటి ఎలాంటి ప్రైజింగ్లో మొబైల్స్ తీసుకొస్తారు చూడాలి. సో ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? రెడ్మీ వాళ్ళు ఈసారి తీసుకొని రాబోయే రెడ్మీ నోట్ 13 సిరీస్ అనేది హిట్టా ఫ్లాపా కింద కామెంట్లో రాయండి. ఇక దాని తర్వాత రియల్మీ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ వాళ్ళు అయితే లాస్ట్ మంత్ కుప్పలు మొబైల్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు. పేర్లు కూడా అర్థం కాకుండా తీసుకొచ్చారు. మొత్తం ఇప్పుడు వీళ్ళు చాలా పాపులర్ సిరీస్ GT5 సిరీస్ ఏదైతే ఉంటుందో GT5 ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రాబోతున్నారు ఎట్టకేలకు. అప్పుడెప్పుడో 3 సిరీస్ని తీసుకొచ్చారు, దాని తర్వాత తీసుకొని రాలేదు. ఇప్పుడు డైరెక్ట్ 5 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు. దీని గురించి మాట్లాడినట్టయితే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మెటల్ ఫ్రేమ్, అల్యూమినియం బాడీ, సూపర్ AMOLED డిస్ప్లే, 144 రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, అవి చూసుకున్నట్టయితే అన్ని బాగానే ఉన్నాయి. దాంతోపాటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో కూడిన మొబైల్ ఇది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 8 Gen 2తో కూడిన ప్రాసెసర్ ఉన్న మొబైల్ అనేది ఇప్పటి వరకు ఏ కంపెనీ ఏ బ్రాండ్ కూడా
ప్రొవైడ్ చేయనటువంటి ప్రైజింగ్లో వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తారంట. అంటే అతి తక్కువ ధరలో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 దొరకబోతుంది. సో మరి ఈ లీక్ అనేది నిజమైతే మరి రియల్మీకి సంబంధించిన GT C5 మొబైల్ అనేది చాలామంది కొనే అవకాశాలు ఉన్నాయి. మరి GT నియో సిరీస్ కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రూమర్ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొక పెద్ద రూమర్ ఏంటి అంటే సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ M44 5G అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. అయితే దీనికంటే ప్రీవియస్ మొబైల్స్ అనేవి M సిరీస్లో అటర్ ఫ్లాప్ అయినాయి, ఎక్కువ ప్రైజింగ్ పెట్టేసారు. అయితే ఈసారి ఈ M44 మాత్రం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో తీసుకొస్తారట. మరి ఇప్పటివరకు వచ్చిన లీక్ మాత్రమే, ఇది కన్ఫర్మ్ కాదు. ఒకవేళ వీళ్ళు ఈ ప్రాసెసర్ తోటి తీసుకొచ్చి తక్కువ ప్రైజింగ్లో తీసుకొచ్చారు అనుకోండి, బాగానే ఉంటుంది. అయితే మరి దీని గురించి మాట్లాడితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, ఇలాగ సూపర్ అమోలెడ్ డిస్ప్లేలు ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 25 watts వరకు మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనుకోండి. డిజైన్ కూడా అదే డిజైన్ ఉంటుంది. కాకపోతే సామ్సంగ్ గురించి మాట్లాడాల్సింది ఏంటంటే UI బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, ప్లస్ ఇప్పుడు ఈసారి ప్రాసెసర్ మంచిది తీసుకొచ్చి 30,000 దగ్గరలో తీసుకొస్తే ప్రాసెసర్ కూడా బాగున్నట్టే. ఆల్రెడీ ఈ ప్రాసెసర్ తోటి వీళ్ళ బ్రాండ్లోనే మనకు 35,000 దగ్గరలో మనకు S21 FE పేరుతో ఒక మొబైల్ దొరుకుతుంది కదా. సో మరి దానికి కాంపిటీషన్ ఇచ్చే విధంగా అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. అంటే మనకు 30,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే తప్పదు వీళ్ళకు. అయితే ఈ ప్రాసెసర్లో హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. అయితే మరి అది ఆప్టిమైజేషన్ చేసే విధానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ మొబైల్ మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. దాని తర్వాత రెడ్మీ గురించి మాట్లాడితే రెడ్మీ వాళ్ళు 13C అనే పేరుతో ఒక మొబైల్ని 10,000 లో బడ్జెట్లో కూడా తీసుకొస్తారు. మరి ఇక 10,000 లోపు అంటే అట్లనే ఉంటాయి స్పెసిఫికేషన్స్. ఇక నెక్స్ట్ హానర్ వాళ్ళు హానర్ 100 అనే పేరుతోటి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఎందుకు అవుతున్నారంటే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చిన మొబైల్కే వీళ్ళు 40,000 దాకా తీసుకుపోయారు. అటువంటిది 8 Gen 2 అంటే మరి ఎక్కడ దాకా తీసుకుపోతారో ఇక వాళ్ళకే తెలియాలి. మనం ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటారు, కాకపోతే వీళ్ళు రారు, అక్కడే ఉంటారట. సో మరి అక్కడనే ఉండనిద్దాం. ఒకవేళ ఎక్కువ రేట్లో తీసుకొస్తే, తక్కువ రేట్లో తీసుకొస్తే కొనుక్కోవచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.